జనం మధ్యలో ఉండేటువంటి వ్యక్తి, ప్రజానాయకుడు. ఈజ్ నాట్ ఎ మ్యానిపులేటర్. ప్రజల మీద నమ్మకంతో ముందుకు సాగినటువంటి నాయకుడు. 40% ఓట్ షేర్ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా సాధించినటువంటి వ్యక్తి. ఇంతమందినన్నా కలవండి, మమ్మల్ని కలవలేదండి అని ఓ 10 మంది 20 మంది వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. ఎందుకంటే టైం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కదా. మార్నింగ్ 10:30కి వచ్చి 2:30 వరకే ఆయన కలుస్తుంటాడు. ఆ 2:30 తర్వాత కొంతమంది మిగిలిపోతారు. మిగిలిపోతే నెక్స్ట్ డే అని పంపిస్తారు. అంటే నిరంతరం కలవటం అనేది కొద్దిగా డే టు డే ఇబ్బంది కాబట్టి దాన్ని ఇంకొద్దిగా స్పీడ్గా కలిసేటటువంటి ప్రయత్నం, ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వమైన బాధ్యత లేవు కానీ మరింతగా కలిసేటటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప, నేను మనవి చేసేదండి అలాంటి పిచ్చి రాతలు రాసి అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగత హననం చేసేటటువంటి కార్యక్రమం దయచేసి చేయవద్దని, ఇది సరైనటువంటి విధానం కాదని, ప్రజలు దీన్ని నమ్మవద్దని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. గవర్నమెంట్కి అంటే 6 నెలల తర్వాత పంచుతానని చెప్పమనండి, పోనీ అటగిద్దాం. మేము ఈ హామీలన్నీ కూడా 6 నెలల తర్వాత చేస్తామండి, ఎమ్మటి చేయమని చెప్పమనండి, మాకేం అభ్యంతరం. వాళ్ళు ఏమంటారు, జీవో ఇష్యూ చేశారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఇది పర్టికులర్లీ జీవో ఇష్యూ చేశాం. ఇష్యూ చేస్తే ఈ జీవోలు ఇన్ని తప్పులు పెట్టుకొని ఇంకా బుకాయించే కార్యక్రమం చేస్తుంటే ఏం చేయాలి? టైం 6 నెలలు కాకపోతే 5 సంవత్సరాలు తీసుకోమన్నాడు, మాకేం అభ్యంతరం లేదు. వాళ్ళు 5 సంవత్సరాలు తీసుకుంటారు, దానిలో ఏ విధమైన సందేహం లేదు. ది కెనాట్, వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలని చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడు గారికి లేదు. నేను ఇవాళ చెప్తున్నాను, వాళ్ళు దేన్ని కూడా ఇంప్లిమెంట్ చెయ్యరు. చంద్రబాబు నాయుడు గారి నైజమే అది. ఎన్నికలకు ముందు వాగ్దానం చేస్తారు, ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వాగ్దానాన్ని విస్మరిస్తారు. ఎన్నికలకు ముందు వాగ్దానం చేసి ఎన్నికల తర్వాత విస్మరించే వ్యక్తే, అతని పేరే నారా చంద్రబాబు నాయుడు గారు. కాదు అంటే చూడండి, ఇప్పుడు ఈ నెల 10 రోజుల్లో 10 రోజులు అయినట్టుంది అంతే కదా, నెల 10 రోజులు. ఈ నెల 10 రోజుల్లోనే ఇన్ని దుర్మార్గాలన్నీ నాకు అర్థం కాలేదు. మా ఆఫీసులు కూల్చేస్తారా? ఇలాంటి తప్పుడు జీవోలు ఇచ్చి ప్రజల్ని ఇబ్బంది పెడతారా? ముఖ్యమంత్రి గారి మీద కేసులు పెడతారా? ఎమ్మెల్యేలని ఎక్స్ఎమ్మెల్యేలని కేసులు పెట్టి లోపల తోస్తారా? ఇదా కక్ష సాధింపులు ఉండవు అన్నారు. కక్ష సాధింపులు తప్ప రెండో పనే లేదు. ఇది వాస్తవం, ప్రజలు గమనిస్తున్నారు. ఈ దుర్మార్గమైనటువంటి పాలన ఈ ఇంకా 4 సంవత్సరాల 11 మాసాలు భరించాలా అనేటువంటి పశ్చాత్తాపం ప్రజల్లో ప్రారంభించే విధంగా మన నారా లోకేష్ గారు చక్కని ప్రోగ్రాం నిర్ణయించారు. చాలా సంతోషం. మీరు చూశారుగా, పెద్ద పెద్ద వాల్ పోస్టర్లు, రెడ్ బుక్ అమలు చేయాలి అని రెడ్ బుక్తో చూశారుగా. వాల్ పోస్టర్ గుంటూరులో చూశారు, మీరు చూశారు లేదో, పెద్ద పెద్ద డెడ్ బుక్ వేశారు. రెడ్ బుక్ ఇట్లా పట్టుకుని నారా లోకేష్ గారు రెడ్ బుక్ అమలు చేసేటటువంటి వీరుడు ఆయన. అమలు చేయమనండి, చూద్దాం. రెడ్ బుక్ మంచిదే, మమ్మల్ని అందరినీ కేసులు పెట్టి లోపల వేయమనండి, చూస్తాం. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. నేను ఒక మాట చెప్తానండి, భారతీ గారు వీడియో పక్కన పెట్టండి. మా మేనిఫెస్టో ఏంటో చూడండి ఒకసారి. వాట్ ఈజ్ మై మేనిఫెస్టో? 2019 మేనిఫెస్టోని ఒకసారి చూడండి, ఇవాళ వారి మేనిఫెస్టోని ఒకసారి చూడండి. ఇవే నేనంటాను, ఇవే కొలబద్దలు తప్ప ఇంకెవరేం మాట్లాడినా కొలబద్దలు కావు. రామానాయుడు గారు మాట్లాడింది అసలు కొలబద్దే కాదు, దీనికి అనుగుణంగా మాట్లాడు కాబట్టి అది కొలబద్ద. సో దీనిలో ఏముంది? సూపర్ 6లో స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 1500 రూపాయలు, 15,000 రూపాయలు. మా మేనిఫెస్టో చూపించండి. మా మేనిఫెస్టోలో నాకున్న సమాచారం ప్రకారం మా మేనిఫెస్టోలో ప్రతి తల్లికి 1500 రూపాయలు 2019లో. దానికి భిన్నంగా ఉంటే చెప్పమనండి, క్షమాపణ చెప్పేస్తాను. భారతి గారు అన్నారు, రాంబాబు గారు అన్నారు, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఇదే విషయం షర్మి గారు కూడా మాట్లాడారు, అది వేరే అంశం. ఆమెకు ఉన్నటువంటి పాపం, వదిన గారి మీద ఉన్నటువంటి కోపము, అన్నగారి మీద ఉన్నటువంటి కోపము, కుటుంబ తగాదాలతో ఆమె చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేసే కార్యక్రమం పోతుంది. సరే, మా అన్నయ్య లేకపోయాడు, నువ్వన్న ఇవ్వమని అడగాలిగా. పోనీ ఒకవేళ నిజం అనుకుంటే. నేను ఇంకోటి కూడా ఈ సంగతి చెప్తాను. ఇప్పుడు 307 గురించి మాట్లాడుతున్నాం కదా, దానిలో రఘురామకృష్ణరాజు గారు ఇచ్చిన కేసులో 307 వేశారు, అవునా? ఆయన కంప్లైంట్లు ఏమి ఇచ్చాడు? నన్ను అరికాళ్ళ మీద కొట్టారని ఇచ్చాడు, అవునా? అంతేనా? ఏమండి, చంపేవాడు అరికాళ్ళ మీద కొడతాడండి?
307 కేసులో అరికాళ్ళ మీద చంపేవాడు అరికాళ్ళ మీద కొడతాడా? అవ్వచ్చండి. ద ఇంటెన్షన్ ఆఫ్ ది అక్యూజ్, ఇంటెన్షన్ ఆఫ్ ది కల్ప్రెట్ కాసేపు అనుకుందాం. ఇంటెన్షన్ ఏముంటుంది? కాళ్ళు పైకి పెట్టి ఆయన చెప్పింది నా కాళ్ళ మీద లాఠీలతో కొట్టారనే కదా. ఇది చంపేవాడు చేసే పనేనా అని అడుగుతున్నా. ఈ కంప్లైంట్ మీద పోలీస్ అధికారి రిజిస్టర్ చేశాడు 307. పోలీస్ అధికారి ఏం చేశాడు? డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్కి రాశాడు దీన్ని ఏ కేసు మీద పోలీస్ అధికారి తప్పుకోవడానికి. ఆయన 307 వేయమన్నాడు, వీళ్ళు రాశారు. ఆయన ఈయన ఇద్దరు కూడా సమాధానం చెప్పుకోవాలి. రేపు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఒకసారి కేసు రిజిస్టర్ చేశారంటే అందరితో పోద్దా? లాజికల్ ఎండ్ ఉండాలి కదా దానికి. సరే ఏం జరిగిద్ది ఏంటి అనేది వీ క్యాన్ సీ బిఫోర్ ది కోర్ట్. వాళ్ళు కేసు రిజిస్టర్ చేయగానే 307 రిజిస్టర్ చేయగానే అయిపోయిందా? ఇల్లులగానే పండగ అయిపోయిందా? సో ఎంత నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ది పోలీస్ ఆఫీసర్స్ ఇన్ ది స్టేట్, మీరు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం మంచి ఊపులో ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పినవన్నీ చేయమాకండ్రా బాబు, దొరికిపోతారు. ఏ కేసు పడితే ఆ కేసు ఫాల్స్ కేసు రిజిస్టర్ చేయకండి. వ్యవస్థలో న్యాయ వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థలో క్వశ్చనింగ్ వస్తుంది. తప్పు చేస్తున్నారు మీరు, ఆలోచించుకోండి, సరి చేసుకోండి. పెద్దాన్ని 307 వాళ్ళు 302 కూడా వేసేవాళ్ళు. 302 వేయాలంటే డెడ్ బాడీ కావాలి. దట్ ఈస్ ది ప్రాబ్లం. డెడ్ బాడీ దొరికితే దాన్ని 307 వేసి జగన్మోహన్ రెడ్డి గారు 302 వేసి కట్టేస్తారు. 307కి డెడ్ బాడీ అవసరంలా, అందువల్ల కట్టేస్తున్నారు. ఇది జాగ్రత్తగా ఉండండి సార్. ఐపీఎస్ ఆఫీసర్స్ అండ్ డిఫరెంట్ పోలీస్ ఆఫీసర్స్, ఇది చాలా క్లిష్ట సమయం. జాగ్రత్తగా ఉండండి. పెన్ను మీద రాశారా దొరికిపోతారు. నేను చెప్పానని మీరు కేసు పెట్టారా, నేను తప్పుకుంటా పొలిటీషియన్ని, మీరు ఇరుక్కుంటారు. అది గుర్తుపెట్టుకోండి.